హలో. గుడ్ ఈవినింగ్. మైసెల్ఫ్ భాష. ఈ క్వశ్చన్ ఆనంద్ సార్ గారికి. ఇంటర్వెల్ సీన్‌లో ఆ ఆత్మలన్నీ అలా గాల్లోకి వెళ్తుంటే ఆడియన్స్ మైండ్ కూడా అలా గాల్లోకి వెళ్ళింది సార్ ఆ ట్విస్ట్‌కి. అసలు ఈ ఫ్యాంటసీ పైన మీ ఫ్యాంటసీ ఏంటి? మనకి రియల్ లైఫ్ బోర్ కొడుతుందండి. రొటీన్ లైఫ్, రొటీన్ ప్రాబ్లమ్స్, రొటీన్ ఇష్యూస్, రొటీన్ ఈఎంఐస్, రెంటల్, ఈ రొటీన్ చూసి చూసి బోర్ కొట్టి మన లైఫ్ నుంచి ఎస్కేప్ అవ్వాలంటే అట్లీస్ట్ ఇమాజినేషన్లో ఎస్కేప్ అవ్వచ్చు కదా అని ఫ్యాంటసీకి వెళ్ళిపోయా. సో నాకున్న ఫీలింగ్స్ చాలా ఆడియన్స్కి ఉన్నాయి నాకు అనిపించింది. అంటే రొటీన్ లైఫ్ చూసిన వాళ్ళకి నా ఫిలిం ఒక ఫ్యాంటసీ వరల్డ్కి తీసుకెళ్ళిపోవాలనేది నా దట్స్ మై ఇంటెన్షన్. So hopefully I will keep doing more fantasy and take you also with me to the fantasy world. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ అన్న. హలో, హాయ్ బ్రదర్. యాక్చువల్లీ నేను వివాహ భోజనం నుంచి నా కెరియర్ స్టార్ట్ చేశాను అన్న. ఓ నైస్. ఓకే, మీ పేరు? నా పేరు రాజ్ కుమార్. హాయ్ రాజ్. యాక్చువల్లీ నేను ఫుడ్ బ్లాగర్ అన్న. ఓ నైస్. ఓకే, మీ వివాహ భోజనంబు నా ఫస్ట్ ప్రమోషన్ అన్న. ఐఎమ్ గ్లాడ్ బ్రదర్. ఓకే, యాక్చువల్లీ అసలు మూవీస్ చేస్తున్నారు కదా, మీ నుంచి పాన్ ఇండియా మూవీ ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది బేసిక్లీ నాకు అర్థమైంది. పాన్ ఇండియా మూవీ అంటే మనకి చేసే కథ కన్నా మించి చేయడానికి ప్రమోషనల్ బడ్జెట్ చాలా కావాల్సి వస్తుంది. ఓకే, అది కరెక్ట్ గా అర్థమయ్యే ప్రొడ్యూసర్ అంటే ప్లానింగ్ ఉన్నప్పుడు. అంటే చిన్న బడ్జెట్ అయినా 4-5 లాంగ్వేజ్లో తీస్తే దాన్ని పాన్ ఇండియా కన్వర్ట్ చేయొచ్చు కదా, సో అలా అయినా ట్రై చేయొచ్చు కదా? అది జరుగుతూ ఉంటుంది బ్రదర్. అది బేస్డ్ ఆన్ ద ఫిల్మ్ వెళ్తూ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్టెన్ మిల్లర్ రిలీజ్ అయింది, మైకిల్ రిలీజ్ అయింది. బట్ అగైన్ ఒక జెన్యున్ పాన్ ఇండియా ఫిల్మ్ అయితే ఆర్గానిక్ అవుతుంది, మనం ప్లాన్ చేస్తే అవ్వదు. అలా మనం ప్లాన్ చేసామంటే దానికి చాలా డబ్బులు కావాలి. లోకేష్ కనకరాజు గారు మీరు రూమ్మేట్స్ అంట, అది నిజమా అన్న? రూమ్మేట్స్ కాదు బ్రదర్, అంటే చాలా టాక్ వచ్చిందన్న. చాలా మంచి ఫ్రెండ్స్ బ్రదర్, రూమ్మేట్స్ అది కాదు. ఓకే, క్లాస్మేట్స్ ఓకే బ్రదర్, న్యాయంగా ఉంది. క్లాస్మేట్స్, బడ్మేట్స్ ఫేర్. అతని నుంచి మీకు కాంబోలో ఒక సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్ లో? తప్పకుండా వస్తుంది బ్రదర్. అతను ఎప్పుడు ఎగ్జాక్ట్ చెప్పలేం. అతను ప్యాన్ వరల్డ్ స్టార్ కదా ఇప్పుడు, అతని నుంచి మీకు ఒక కాంబినేషన్ లో ఒక హోప్ఫుల్లీ బ్రదర్ తొందరలో. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ వివాహ భోజనంబు నేను నా యూట్యూబ్ ఛానల్ ఎంత హిట్ అయిందో మీ వివాహ భోజనంబు అంతకంటే పెద్ద హిట్ అయింది. అతి త్వరలో మీరు కూడా మాకు ఫుడ్ లాగ్ ఇస్తారని కోరుకుంటున్నాను. తప్పకుండా బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ అన్న. Hello everyone. I'm Hello, thankful that I'm visiting this place and I want to talk to Kavya ma'am. Yay. Can I call you as Kavya only? That's my name. That'll be ideal. I'm a very big fan of you ma'am. Thank you. There's no one so much beautiful as you. If you don't mind, I want to ask one question. Yes. What type of a man do you admire? I haven't heard anybody ask us this romantic thing. If you don't mind only. Yeah, that's true. Honesty for me is number one. Just simply, if you're an honest person, it means a lot to me. And vegetarian. Here I am. 100% vegetarian. And that's it. Okay. Ma'am, few days ago I had posted a reel and tagged you, but maybe you couldn't see. I request you if you wouldn't mind, can you come here? I want to show you. But the reel I made on one song on Eagle, Galante song. Was it the art, the cartoon effect? No, right? No, Okay. I have made it naturally. Okay. Should I come there to see Yes, it? thank you so much. No, my pleasure. Oh, you're dancing in it. Okay. Wow. Very nice. Love it. Post this and tag me. I'll post it on my story for sure. Thank you so much. Means a lot. Hi Anna, this is Fasak Boss admin. Fasak Boss admin ni Sabrish. ఫసక్ బాస్. హాయ్, మీ పేరు? Sabrish అన్న. హాయ్ సబరీష్. అన్న మీది పాన్ ఇండియా మూవీ ఆల్రెడీ వచ్చినట్టే, ప్రాజెక్ట్ డెడ్ మూవీ ఐ థింక్ పాన్ ఇండియా మూవీ అనుకుంటా. ప్లాన్ అయితే అలాగే చేస్తున్నాం, హిందీలో కూడా థియేటర్కి రిలీజ్ ఉంటుంది. బట్ యాజ్ ఐ సెడ్ ఇవి ఏవి మనం ఎక్కువ ఆలోచించకుండా మన పని మనం. అంటే మీ ఐడియాని ఎలన్ మస్క్ కూడా కాపీ కొట్టాడు, ఐడియా ఉందా? ఇది మన బ్రెయిన్ ట్రాన్స్ఫర్ కదా. మీరే ఐడియా వచ్చారు ఆ టైంలో? నేను కాదండి, మా డైరెక్టర్. బట్ మా సినిమాలో బట్ వీ వర్ ద ఫస్ట్ అండి బ్రెయిన్ ట్రాన్స్ఫర్ అనే కాన్సెప్ట్ మీద ఏషియాలో ఫస్ట్ కాంటెంట్ తీసింది మనం. ఇన్ఫాక్ట్ అప్పటికి ఇక్కడ కూడా రాలేదు. ఎలన్ మస్క్ అయితే మీ క్రెడిట్స్ వాళ్ళ సినిమా గురించి, ఆ సినిమా చూసి. అదండి డైరెక్టర్ కండి మీరు ఏమంటారు. బట్ అది ఎప్పటి నుంచో యాక్చువల్లీ రీసెర్చ్ జరుగుతుందండి. ఆ సినిమా చేసినప్పుడే దాని మీద ఎప్పటి నుంచో రీసెర్చ్ జరుగుతుంది. ఇన్ఫాక్ట్ మాయా 1లో కూడా ఇప్పుడు సీక్వెల్లోని వీఆర్ టచింగ్ ఆన్ అ టాపిక్ ఆన్ సైఫై అడ్వెంచర్ యాక్షన్, వేర్ ఇప్పుడు రిసెర్చ్ జరిగే చాలా
బయట ఎక్కువ పడని ఒక విషయాన్ని అదే. చూపిస్తున్నాడు. చాలా ఆ కూల్ సినిమా సైఫై ఫిల్మ్. అండర్ రేటెడ్ లో ఫస్ట్ వస్తుందేమో అనిపిస్తుంది అన్న అది నిజంగా. నాకు అలా చాలా ఉన్నాయి బ్రదర్. సినిమాలు రిలీజ్ అయిపోయిన తర్వాత అందరూ తర్వాత చదిరిపోయే సినిమా అంటున్నారు. ఎందుకంటే చాలా మంది ప్రాజెక్ట్ చేయడానికనే అందరూ కలికి అనుకుంటారు ప్రాజెక్ట్ చేయడానికనే. ఫస్ట్ నేను హ్యాష్ ట్యాగ్ కొట్టగానే ప్రాజెక్ట్ చేయడానికి మీలింగ్ వచ్చింది స్టార్టింగ్ లో యూట్యూబ్ లో, అందుకే తెలిసి ఐడియా ఉంది. మేడం మీ గురించి థ్యాంక్ యూ బ్రదర్. అంటే అంటే చంద్రముఖి కళ్ళు చూసినప్పటి నుండి మీ కళ్ళే గుర్తొస్తాయి నాకు ఎప్పుడైతే. ఇది నిజంగా కాంప్లిమెంట్ అని నాకు అనిపించట్లేదు. అంటే స్కూల్లోనే ఎక్కువగా కళ్ళు పెద్దగా ఉన్న వాళ్ళకి చంద్రముఖితో అంటుంటారు, ఎందుకంటే నా కళ్ళు కూడా కొంచెం పెద్దగా ఉంటాయి. నాకు అందుకే బాగా అలవాటు. సో నన్ను చూస్తే మీకు భయం వేస్తుందా? లేదు లేదు లేదు, అంటే కాంప్లిమెంట్ లా ఉంటుంది. అప్పట్లో కొంచెం కళ్ళు పెద్ద చేసుకొని కొంచెం చూస్తే చంద్రముఖి కళ్ళు చూడగానే మీరు గుర్తొచ్చేవాళ్ళు. సో మీకు చంద్రముఖిని చూసి లవ్ లేకపోతే ఒక అలాగే లవ్వింగ్ ఫీలింగ్స్ వచ్చిందా? అంటే మేమ్స్ చూస్తుంటాం కదా, మీరు చంద్రముఖి స్పూఫ్ చేస్తే బాగుంటది. స్పూఫ్. ఓకే కంటిన్యూ. రియల్ చంద్రముఖి కూడా కాదు, రియల్ Spoof చంద్రముఖి. ఇది కాంప్లిమెంట్ అంట. నిజంగా మేడం, అంటే చాలా మందికి మీ ఐస్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆ పాట చూసినప్పుడు కూడా అంటే మీకోసం ఆ పాట వచ్చింది చెప్పాలంటే. నీ కళ్ళు చూస్తే చంద్రముఖి ఇది మీది పెడితే బాగుంటది మేడం. నెక్స్ట్ చంద్రముఖి సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ లో మిమ్మల్ని తీస్తే చాలా బాగుంటది. ఓకే నాకు ఇంకా నా మైండ్ అన్నారు ఫ్లర్టింగ్ సెషన్ ఎవరు చెప్పలేదు. ఒక ఎక్స్ట్రా 10 మంది అమ్మాయిలు పిలుచుకుంటాను ఇది నేను. ఒక అమ్మాయిని ఒక్కొక్కరు పిలిచి లేచి separate ఒక గా. అమ్మాయిని పిలిచి నీ కళ్ళు చంద్రముఖి లాగా ఉంది, చంద్రముఖి స్పూఫ్ చేయంటే నీ ఫ్లర్టింగ్. అది ఆయనకు వచ్చిన ఫ్లర్టింగ్ ఎవరు ఆ స్టైల్లో చేస్తారు. ఓకే అంటే చేస్తా, వైల్డ్ థాట్స్ ఉంటాయి, ఏంటంటే డిఫరెంట్ వైల్డ్ థాట్స్. చేసేస్తా చంద్రముఖి పార్ట్. కావ్య మ్యామ్, అంటే మీరు ఎవ్రీ టైం డిఫరెంట్ కాన్సెప్ట్ చేస్తున్నారు. లైక్ బిచ్చగాడు 2, లైక్ ఏక్ మినీ కదా ఈ మూవీ. అంటే ఒక 3-4 డిఫరెంట్ పర్సన్స్ 4 డిఫరెంట్ జోనర్స్ కలిసి ఒక మిక్స్డ్ సినిమా వచ్చినట్టు ఉంది. అందరూ ఒక్కొక్క డిఫరెంట్ జోనర్స్ అంటే ఇష్టం పడిన వాళ్ళందరూ ఒక సినిమా తీసినట్టు అనిపించింది నాకైతే ఈ సినిమా చూడగానే. అంటే రెస్పెక్ట్ ఆఫ్ మూవీ హిట్ ఆర్ ఫ్లాప్ అందరూ డిఫరెంట్ జోనర్స్ సెలెక్ట్ చేసుకుంటారు మీ నలుగురు. అది చాలా బాగా నచ్చింది నాకు ఈ సినిమా చూడగానే. ఇట్స్ జస్ట్ అ స్టేట్మెంట్. Okay, I understood, but I just, in case I don't mistake something, I just confirm. I understood. Thank you. I think that What did you understand? what I understood was that I picked different genres, Yes. and hopefully you like it. ఎస్ మ్యామ్. Yeah. అంటే ఇప్పుడు మేము అంటే What was the end bit? I think I was lost in translation. Just the end bit. Can you tell me again? అంటే మీరు తెలుగు మాట్లాడితే అలాగ ఉంటుంది, మేము ఇంగ్లీష్ హిందీ మాట్లాడితే అలాగ ఉంటుంది మేడం. Ayo. Yay! Thank you. Thank you. मेरे को हिंदी थोड़ा थोड़ा आता, थोड़ा प्याज डालो आता, मेरे को तेलुगु भी కొంచెం కొంచెం आता. చాయ్ బనానా ఆతా? चाय बनाना आता, इसीलिए ये नई बात कर रहा. कोई बात नहीं, चाय बना के पिला देना, बात मत करना. పడిపోయింది మావా. హాయ్ సార్, డైరెక్టర్ గారు. హలో అండి. హాయ్. నా పేరు విజయ్. హాయ్ విజయ్. ఇదెక్కడ మీ సారీ ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఈ సినిమాకి కనెక్షన్ ఉందంటున్నారు, మరి దీని మీద మీకు విఐ ఆనంద్ యూనివర్స్ మేము చూడవచ్చా? డెఫినెట్లీ చూడొచ్చండి. ఇప్పుడు గరుడ పురాణంలో ఒక 4 పేజెస్ గాలికి ఎగిరిపోతాయి కదా, అవునండి. అందులో ఉన్న కంటెంట్ 2 ముక్కల్లో మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరా ఇప్పుడు? మూవీ చూడండి, ఇంకా చాలా మంది మూవీ చూడాలి కమింగ్ వీక్. ఇది ఒక హింట్, అంటే మూవీకి ఇంకా ఎక్స్ప్లోర్ అవడానికి. లేదండి, మూవీ చూస్తే బాగుంటది అది. ఓకే. సందీప్ గారు. హాయ్, మీ పేరు బ్రదర్? నా పేరు విజయ్ అన్న. హాయ్ విజయ్. యాక్చువల్లీ మీరు మీ సినిమా మీరు ఎఫర్ట్స్ పెట్టిన దానికి చాలా హ్యాట్సప్. ఇది రణబీర్ కపూర్ హ్యాట్సప్ చెప్తాడు చూడు, ఆ హ్యాట్సప్ లాంటిది కాదు. యానిమల్ మూవీలో ఇది యాక్చువల్లీ మీరైతే చాలా డిఫరెంట్ స్టోరీతో అయితే వస్తున్నారు. మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మీ కంటెంట్ కి, మీ స్టోరీ సెలక్షన్ కి. అట్లాగే మీ యాక్షన్ కి అయితే మటుకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇట్లాగే మీరు ఇంకా మీరు వచ్చే సినిమాల్లో మంచిగా హిట్ కొట్టాలని చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. థాంక్యూ విజయ్, వెరీ స్వీట్ ఆఫ్ యు. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. లవ్ యు టు విజయ్.
హలో హాయ్ అన్న హాయ్ అందరికి కంగ్రాచులేషన్ టీం అందరికి థ్యాంక్ యూ మై క్వశ్చన్ టు డైరెక్టర్ సార్. హాయ్ అండి. సార్ మీరు ప్రతిసారి ఒక సినిమా స్టోరీ రాసుకునేటప్పుడు ముందే ఊరి పేరు డిసైడ్ అయ్యి రాస్తారా, లేదంటే స్టోరీని మైండ్ లో వచ్చిన తర్వాత ఊరి పేరు డిసైడ్ అవుతారా? అంటే ఎక్కడికి పోతా చిన్నవాడ విజయవాడ చుట్టూ తిరిగింది ఆల్మోస్ట్. అవునండి. ఇప్పుడు వచ్చేసి భైరవ కోన. యా. సో మీ కాన్సెప్ట్ ఏంటి సార్, ఈ ఊరు కాన్సెప్ట్? బేసిక్లీ ఎక్కడికి పోతా వచ్చినవాడ అంటే నేటివిటీ ఉంటే బాగుంటుందని అనిపించింది విజయవాడ. ప్లస్ నా కో డైరెక్టర్ ఏమో విజయవాడ, ఆయన నాకు మొత్తం హెల్ప్ చేస్తూనే ఉన్నారు విజయ్ అని చెప్పి. ఆయన ఊరు విజయవాడ అనమాట. ఆయనే నాకు మొత్తం ట్రాన్స్లేషన్స్ నుంచి మొత్తం హెల్ప్ చేశారు. సో ఆయన ఊరు పెడితే ఆయన రాసేటప్పుడు ఆయన ఊరు పెట్టేసుకున్నారు. సరే మళ్ళీ ఆయన ఎందుకు ఫీలింగ్ హర్ట్ చేయాలని చెప్పి సరే ఓకే విజయవాడ పెట్టుకోన్నా. భైరవ కొన అన్నప్పుడు నేను స్టోరీ టైటిల్ కోసం వీఆర్ లుకింగ్ ఫర్ అ టైటిల్. నేను నా ఏడీ టీమ్కి ఒక కాంపిటీషన్ ఇచ్చాను. ఎవరు మంచి టైటిల్ చెప్తున్నారో వాళ్ళకి ఒక మంచి అమౌంట్ ఇస్తాను, ఒక రివార్డ్ క్యాష్ ప్రైజ్ ఇస్తానని చెప్పి ఇచ్చాను. సో అలా నా టీంలో నా కో డైరెక్టర్ వరప్రసాద్ ఉన్నారు. ఆయనే భైరవ కొన అని చెప్పారు. తర్వాత ఇది భైరవ కొన సింపుల్ బాగుండదు కదా, ఎవరు అడుగురు పట్టించుకోరు, ఏదైనా గిమిక్ చేయాలి అన్నప్పుడు ఊరి పేరు భైరవ కొన అంటే బాగుంటుంది కదా అని చెప్తే అందరూ ఓకే చెప్పాం. సో ఈ క్రెడిట్ గోస్ టు మై కో డైరెక్టర్ వరప్రసాద్. ఓకే సార్, మీ ప్రాపర్ ఎక్కడ సార్? నా ప్రాపర్ ఈరోడ్, తమిళనాడులో ఒక టౌన్ ఈరోడ్. ఓకే, నెక్స్ట్ మేము ఆ ఊరి పేరు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా నెక్స్ట్ మూవీలో? ఈరోడ్. ఓకే డన్. థ్యాంక్ యూ సార్. చేసేద్దాం.